శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ స్టేటస్ గురించి పక్కన పెడితే నేను హ్యుమానిటికల్ గ్రౌండ్స్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మ్యారేజ్ చేసుకున్నారు, ఒక బిడ్డను కన్నారు, తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ లేకపోతే కొన్ని ఏవో వాళ్ళకి ఇద్దరికి ఏదో పడలేదు, అతనిది తప్పు ఉంది, ఈవిడది తప్పు ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఈవిడ ఏదైతే అతను తప్పు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఆవిడ ఆరోపిస్తున్నారు కదా, మల్టిపుల్ అఫైర్స్. ఓకే, అది ఎవరైనా ఈవిడ నిన్న ఒక ఆవిడ ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు కదా అంటే ఈవిడ ప్రియా చౌదరి గారు అని ఒక ఆవిడ వచ్చారు. ఓకే, ఆవిడ చాలా ఈవిడ తిట్టిన బూతులన్నింటిని కూడా కవరప్ చేసుకోవడానికి ఫ్రస్ట్రేషన్లో ఉంది. నీకు ఆడపిల్ల ఉంది కదా, నీకు మీ ఆడపిల్ల ఇట్లా అయితే ఏంటి అని అడిగింది. నాకు ఆడపిల్ల ఉంది, అది రేపు పెద్దయినా లేకపోతే మా ఆవిడైనా ఎవరైనా సరే మీడియాకి ఎక్కితే ఎవరు వదలరు, అడుగుతారు కదా మీ దాంట్లో నిజమెంత అని. అడగండి, అడిగితేనే అది తప్పు అంటే అది కాదు. వాళ్ళు వస్తే వాళ్ళని అడగండి, నేనేం కాదని అట్లా. బట్ అలాగే నేను అడిగాను కాబట్టి నీ కూతురు ఉంది కదా ఏమిటి. అండ్ ఇంకొకటి, ఈవిడే సోకాల్ మీరు ధర్మాది తప్పు లేదు అని చెప్పడానికి ఈవిడే ఆ ప్రియా చౌదరి గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏంటంటే, అది మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఉమ్మాటికి కారణం భార్యలే. ఈ స్టేట్మెంట్ తప్పు. ఆవిడ చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఆవిడే కదా ఇప్పుడు ఈవిడికి భజన చేస్తుంది. అర్థమైందా నేను ఎందుకు చూపిస్తున్నాను? నేనేం దీన్ని సమర్థించట్లా. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా మంచి చెడు చూడాలి తప్ప ఆడ మగ కాదు నా ఉద్దేశం. కరెక్ట్. సో ఆడవాళ్ళు కూడా ఏమి మగాడు తప్పు చేయకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మగాళ్ళ కూడా ఆడవాళ్ళు తప్పు లేకుండా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆడ మగ ఏంటంటే పర్సనల్ చాయిస్. అంతే అంతే, అది పర్సనల్ చాయిస్. సో ఒకవేళ అలాంటివి జరిగితే, భర్తకైనా భార్యకైనా అలాంటివి జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కొంత బాధ అనుభవిస్తారు. కానీ మన చట్టంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే దానికి మీరు వాళ్ళని వదిలేయడం తప్ప వేరే శిక్షలు మనం వేయలేము. ఇది పర్సనల్ చాయిస్. అంతెందుకు మై చాయిస్ అని దీపిక పడుకునే గుర్తుందా మీకు? మై చాయిస్ ఎంత పెద్ద రచ్చింది. ఆవిడ ఏమంటుంది, ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే ఆవిడ ఇది చేసింది. ఏంటి, పెళ్ళైనా సరే నా ఇష్టం వచ్చిన వాడితో నేను ఉంటా, లిటరల్లీ యూజ్ ద వర్డ్, ఎవరికి అడిగే హక్కు లేదు అంటది. ఓకే, దాని గురించి మామూలుగా వేసుకోలేదు జనాలు అప్పుడు. బట్ అదే తీర్పైంది 2018లో. ఏంటి, ఎవరి చాయిస్ వాళ్ళది, మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము. మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే అది చూపించి మీరు విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ మన దేశంలో విడాకులు తీసుకునేటప్పుడు భరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఆవిడికి అక్రమ సంబంధాలని భర్త ప్రూవ్ చేస్తే భర్త భరణం ఇవ్వక్కర్లేదు. అదే ఈయనకి అక్రమ సంబంధాలని అందుకే నేను విడిపోతున్నానంటే ఈయన ఎంతో కొంత అంటే తప్పు అవతల వాళ్ళ మీద ఉంది అని మనం ప్రూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫైన్, ఉంది అని ఒప్పుకున్నారు అనుకోండి, అది మీరు అన్నట్టుగానే వాళ్ళ పర్సనల్ చాయిస్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మీరు అడగాల్సింది, ఇది నాకు అన్యాయం జరిగింది కాబట్టి మా భరణం, డైవర్స్ అండ్ భరణం. ఇప్పుడు భరణం కావాలంటే భరణం అడగండి, ఇంతకుమంది చెప్పి అడగండి, 10 కోట్లు అడగండి, లేకపోతే నాకు 10 కోట్లు భరణంగా అడగండి. భరణంగా అడిగినంత మాత్రం మళ్ళీ కోర్టు ఇచ్చేది అది కూడా ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా చాలా స్టేట్మెంట్స్లో నాకు 3 డిగ్రీలు ఉన్నాయి, టాపర్ని, ఐఎమ్ అన్ ఏబుల్డ్ ఉమెన్, హీ ఈజ్ అన్ఏబుల్డ్, వీడికి చదువు లేదు, వీడికి డిగ్రీ కూడా పూర్తి కాలేదు, వీడు సినిమాలు కూడా లేవు, వీడే వాడు సొంతం పెట్టుకొని తీసుకోవాలి అని చెప్పి అతన్ని మొత్తం అతని ఎడ్యుకేషన్ డిఫేమ్ చేస్తూ సరే అతను కొంచెం డిగ్రేడింగ్గా మాట్లాడింది. రేపు అదే కోర్టులో సాక్ష్యాలు అవుతుంది. ఇన్ని మాటలు చెప్పావు కదమ్మా, మరి నీకు భరణం ఎందుకు? భరణం ఎవరికి ఇస్తారు? వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి భరణం ఇస్తారు, అంతే తప్ప ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు ఇంకొక వీడియోలో చెప్తుంది, నాకు ఇందాక మీరు విన్నారు కదా, నా మేకప్కి ఎంత ఖర్చు అవుతుందండి, నా వీడియోకి ఎంత ఖర్చు అవుతుందంటే సంపాదించుకోమ్మా, నీకు ఎంత ఖర్చు అయితే అంత, ఆయన ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నీ మేకప్లకి వీడియోలకి వీటికి ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పర్లేదు, ఆవిడ పర్సనల్ మ్యాటరే, కానీ అది పబ్లిక్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆవిడ మీడియాలో కూర్చొని మాట్లాడింది కాబట్టి. ఆవిడ మీడియాలో డిస్కషన్లు పెట్టడం ఎందుకు, దాని గురించి చర్చిస్తే అది నా పర్సనల్ అన్నందుకు మీ పర్సనల్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు ఆబ్వియస్లీ లేడీస్దే ఎక్కువ సాక్రిఫైస్లు ఉంటాయి,
కంపల్సరీ ఇది మీరు ఎస్పెషల్లీ తల్లులు. ఒప్పుకున్నా. నేను ఎక్కువ ఎక్కడ mothers కు ఉంటుంది. మదర్స్ ఎస్పెషల్ కదా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. టైం కానివ్వండి, Yes, హెల్త్ yes, కానివ్వండి, absolutely. ఫుడ్ కానీ ఏదైనా సరే ఓకే. అండ్ ఆవిడ అంత చేసి even- సాక్రిఫైస్ అదే నేను ఏం చెప్తున్నా అంటే నేను మా ఆవిడ చూస్తాను కాబట్టి పాపం Correct, correct. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చిన టైంలో కూడా తన బిడ్డల్ని తనే చూసుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది నేను అసలు కాదనలేని ఇది దానికి నిజంగా గులాం నేను. ఆవిడ నన్ను కొట్టినా తిట్టినా చంపినా పడతా నేను. అయితే దాంతో పాటు ఆవిడకున్న తెలివి యూజ్ చేసో లేకపోతే హ్యాండిల్స్ యూజ్ చేసో మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేసో ఆ గిస్మత్ కోసం కష్టపడింది ఏదైతే ఉందో ఇప్పుడు దానిలో ఎక్స్పెక్ట్ చేయటం తప్పేలా అస్సలు అవుతుంది? తప్పు లేదు. నేను అదే చెప్తున్నా న్యాయంగా. నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఐటీ సంథింగ్ ఇంకా ఏవో అన్నారు. ఇప్పుడు విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పటి వరకు తనే చెప్పింది ఏవి నాకు ఇట్లా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకు సంబంధించి ఇదిగో ఈ ఖర్చు ఉంది అని. ఇప్పటి వరకు మేబీ ఆ గిస్మత్లోనే తీసుకొని ఉండొచ్చు తన వరకు కొంత సంపాదన. మరి ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయినప్పుడు అమ్మాయి లైఫ్ స్టాప్ అయిపోతుంది కదా అక్కడతో. సో అలా అవ్వకుండా ఉండటానికి ఒక సెటిల్మెంట్ చేసుకుంటే అసలు తప్పేంటి అనేది నా క్వశ్చన్. అదేమ్మా, సెటిల్మెంట్ చేసుకుంటే తప్పలేదు, కానీ ఈ సెటిల్మెంట్ ఎంత కరెక్ట్, వెరీ డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు కదా. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరన్నా సరే ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళై బిడ్డ ఉన్న తల్లి విడిపోదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా భర్త యాక్చువల్గా చాలాసార్లు ఏం జరుగుతుందంటే బిడ్డ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ థింగ్. సరే ఆవిడ కష్టాలు పడిన దాని కాదు మనం, బిడ్డ భవిష్యత్తుని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తారు. అంటే తల్లి బిడ్డ జనరల్గా కలిసి ఒక ప్యాకేజ్ లాగా వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డకి రేపు ఫ్యూచర్లో ఏ ఖర్చు దీని అంతటికి కూడా భర్త భరించాలి, ఆవిడ పెళ్ళి అయ్యేదాకా, ఇంకో పెళ్లి చేసుకునేదాకా అనేది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు జనరల్గా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే పెళ్లి చేసుకోవడము, 498 పెట్టడము, ఎంతో కొంత సెటిల్ చేసుకుని మీరు అన్నట్టుగా. సరే సాక్రిఫైస్లో పిల్లలు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని. 30 లక్షలు 50 లక్షలు పాపం ఎక్కువ తీసుకోవట్లేదు అని తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. వీళ్ళు ఇలా కాకుండా నెల నెల భరణం తీసుకుంటున్నారు అనుకోండి. ఈ భరణం ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆగిపోతుంది.